అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందమ్మా? జ్ఞాపకం ఉందా మీకు? ఏ గ్రంథం అండి అది? ఎన్నో అధ్యాయము బైబిల్ గ్రంథంలో ఎన్నో పుస్తకం ఇది? పరిశుద్ధ గ్రంథములో 2వ పుస్తకం. మోషే రాసిన పంచకాండాలు అంటే 5 గ్రంథాలలో మొదటిది ఆది కాండము, రెండవది నిర్గమకాండము, మూడవది సంఖ్యాకాండము, నాలుగవది లేవి కాండము, ఐదవది ద్వితీయోపదేశ కాండము. ఇవన్నీ మోషే రాసినవే కనుక ఈ మోషే రాసినటువంటి గ్రంథాల్లో 2వ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండంలో మొదటి అధ్యాయము, మొదటి వారం మనం ధ్యానం చేసుకున్న 2వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. ఈ 2వ అధ్యాయం గురించి దీన్ని ప్రార్థన చేసుకుని మనము వాక్య భాగంలోనికి వెళ్తామండి. తల్ల వంచండి. సాక్ష్యాల నిమిత్తము, వాక్యము నిమిత్తం ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవ, అందరములైనా ఈ సమయమందునైనా నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు, స్తోత్రాలు. నీ బిడ్డలు నిన్ను స్తుతించారు, అందుకు కూడా స్తోత్రాలు తండ్రి. మరి సమయమందునైనా నిర్గమకాండంలో నుండి 2వ అధ్యాయంలోకి మేము ప్రవేశించుతుండగా తండ్రి నైనా కూడి వచ్చిన నీ బిడ్డలమైన అందరితో మాట్లాడండి. నీ వాక్కు చేత మాట్లాడండి, నీ వాక్యం చేత మాట్లాడండి. మీ ఆత్మను మాకు సంచగొరువుగా ఉంచారు కనుకనైనా మీ ఆత్మ చేతనైన ప్రభు వెనకాల చెవుల గ్రహింపగల హృదయం అంగీకరించే మనసు ఆనందించే ఆత్మను దయచేయండి. ఈ సమయం ముందు నేను కూడి వచ్చిన సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని నిలబడిన దోషను మరుగుపరిచి దోషను ముఖాంతంలోంచి మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి దీని బట్టి 2వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. ఈ 2వ అధ్యాయంలో శ్రేష్టమైన విషయాలు చాలా ప్రభు మనకి రాసి ఉంచారు కనుక వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మోషే యొక్క జీవితంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, మోషేకు తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రుల పేరు పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడలేదు, కానీ 6వ అధ్యాయంలో రాయబడుతుంది కనుక మోషే యొక్క తండ్రి పేరు అమ్రాన్. జ్ఞాపకం గుర్తుపెట్టుకోండి. మోషే యొక్క తండ్రి పేరు అమ్రాన్, తల్లి ఎకిబేద్. ఎవరండి తల్లి? ఎకిబేద్. జ్ఞాపకం పెట్టుకోండి. అమ్రాను తండ్రి, ఎకిబేదు తల్లి. తర్వాత మోషేకు అన్నగారు ఉన్నాడు అహరోన్ అని. అలాగే మోషేకు అక్క కూడా ఉంది, ఆమె పేరు మిరియాం. ఈ విషయాలు మీరు జాగ్రత్త పెట్టుకోండి. తర్వాత మోషే భార్య పేరు సిప్పోరా, మోషే మాంగారు పేరు ఇత్రో, యాజకుడు. కనుక వీటిని సర్వసాధారణంగా మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 2వ విషయం ఏంటంటే, ఈ యొక్క గ్రంథాన్ని మనము 4 దశలుగా, 4 భాగాలుగా దీనిని మనం విభజించుకున్నట్లయితే మొదటి నుంచి 4 వచనాలు మోషే యొక్క పుట్టుక, మోషే యొక్క జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలివేయడం అనేటువంటి చరిత్ర ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఆ విషయాలు మీకు మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు చూసినట్లయితే, లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కానీ వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలల వాణిని దాచింది అంట. ఎన్ని నెలలు దాచింది? మోషేను 3 నెలలు దాచింది. మొదటి అధ్యాయంలో ఏముంది? రాజుగారు మంత్రస్వాములతో చెప్పాడు, ఓ మంత్రస్వాములారా, మీరు వెళ్ళి ఎబ్రీలు పిల్లలు ఎవరన్నా పిల్లలుగా అంటూ ఉంటే మీరేం చేయాలి? కాన్పు పీటల మీద కనుక వాడు మగపిల్లాడు అయితే వాడిని చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతుకునివ్వండి అని ఒక గొప్ప రాజుగారి ఆజ్ఞ ఉంది, కఠినమైన ఆజ్ఞ. మోషే పుట్టేసరికి చూడండి, మరణకరమైనటువంటి శిక్ష మోషే కాలనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ ఏం చేసేవారు? నైలు నదికి బలిగా మగపిల్లల్ని ఇచ్చేవారు. నైలు నదికి బలిగా మగపిల్లల్ని ఇచ్చేసేవారు. ఎందుకు రాజుగారు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడో మొదటి అధ్యాయంలో చదువుకున్నాం. ఎందుకు తీసుకున్నాడు రాజుగారు ఎంత కఠినమైన నిర్ణయాన్ని? ఎబ్రీల జాతి పెరుగుతుంది, ఐగుప్తు యొక్క ప్రజల యొక్క సంతానము పెరగడం లేదు. ఐగుప్తు యొక్క సంతానం పెరగడం లేదు, లక్షల మంది ఉన్నారు. అయితే ఎబ్రీలు మాత్రం యాకోబు యొక్క సంతానం అంతా కూడా లక్షలు 40 లక్షల కాల్బలం దాకా వారు పెరిగి పెద్దవారు అయిపోతున్నారు కనుక రాజుగారికి భయం పట్టుకుంది. ఏం భయం వచ్చింది? మనం చదువుకున్నాం, ఒకవేళ శత్రువు మన మీదకి యుద్ధానికి వస్తే
ఆ యుద్ధంలో వీళ్ళని మనం వెట్టి సాకిరీ చేయించుకుంటున్నాం కనుక, వెట్టి పనులు చేసుకుంటున్నాం కనుక, ఈ వెట్టి పనులు బట్టి శత్రువుకు సహారం చేసి మమ్మల్ని విడుదల చేసి మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే కనుక మీకు మేము సహాయం చేస్తామని వీళ్ళందరూ కూడా వెళ్ళి శత్రువు రాజుకు సహాయం చేస్తే మన రాజ్యం ఓడిపోతుంది, మనమందరం కూడా పట్టబడతాము. అప్పుడు వీరు ఎలాగుంటారు? స్వతంత్రులుగా ఉంటారు. కనుక వీరు జాతి పెరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? కఠినమైన ఆంక్షలు వీళ్ళకి పెట్టాలి అని ఇటుకలు చేసే పనిలో బాధ పెట్టాడు. ఇటుకలు చేసే విషయంలో ఎక్కువగా 10 ఇటుకలు చేసేవాళ్ళు 20 చేయమన్నాడు. అలాగే గడ్డిని వాళ్ళని తెచ్చుకోమన్నాడు. ఓకను కూడా వాళ్ళకే తెచ్చుకోమని చాలా బాధలు పెట్టేశాడు. మొదట అధ్యాయం చదువుకున్నాం. రెండవది, మగ పిల్లలు పుడితే కనుక వారిని చంపివేయమని ఆజ్ఞ ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. కనుక ఈ సందర్భంలో మోషే పుట్టేసరికి మరణ శాసనము ఏర్పాటు చేయబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మరణ శాసనం రాజు ఏర్పాటు చేశాడు, కానీ దేవుడు ఏర్పాటు చేయలేదు కదా. రాజు గొప్పవాడా దేవుడు గొప్పవాడా అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి అధ్యాయము ఆఖరి వచనాల్లో ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి. మొదటి అధ్యాయము ఆఖరి వచనాల్లో ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి. అయితే పూర్వం ఏప్రిల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయడని తన జనులందరికీ ఆజ్ఞ ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆ సైనికులు చెప్పాడు, మంత్రసాలకు చెప్పాడు, అందరూ చెప్పి మగపిల్ల ఉన్నదని చంపేమంటుంటే అదే టైంలో మోషే భూమి మీదకి పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరికి పుట్టాడు? తల్లి అనేటువంటి ఎకిబేతుకు, తండ్రి అమరానుకు మొట్టమొదటిగా కుమారుడు పుట్టాడు. వీళ్ళిద్దరు కూడా లేవి సంతానం అని బైబిల్ గ్రంథం మనకు తెలియజే. 3 నెలలు సుందరుడై ఉన్నాడంట మోషే. పుట్టేదాటికి ఎలాగొన్నట్టండి? ఎర్రగాను, అందముగాను, చూడముచ్చటగాను, బొద్దిగా ఉన్నాడంట. పిల్లలు ఎర్రగా ఉండి ముద్దుగా ఉంటే మనం వదిలిపెడతాం అసలు? ఏమా, నల్లగా ఉన్నా వదిలిపెట్టం అనుకోండి. కారణం ఏంటంటే కాకి పిల్ల కాకి ముద్దు కనుక. మన పిల్లలు మనకు ముద్దు కనుక ఏ పిల్లోడైనా కానీ వదిలిపెట్టం. కానీ అందులో ఇంకా కొద్దిగా ఎర్రగా ఉండి కొద్ది బొద్దుగా ఉండి చూడడానికి చూడముచ్చటగా ఉంటే పిల్లవాడిని విడిచిపెట్టడానికి ఇష్టపడతావా? ఇష్టపడకుండా అమరాను ఏం చేసి ఏకబేద ఏం చేసిందంటే, తల్లి కుర్రవాడిని పెంచాలని ఆశపడ్డది. ఎవరికంటా పడకుండా ఎన్ని నెలలు పెంచిందంటే అండి? 3 నెలలు పెంచిందంట. అంటే ఎంత భద్రంగా పెంచిందో చూడండి. అంటే ఏడవకుండా పాలిచ్చే సమయానికి పాలిచ్చి, ఆడుకునే సమయానికి ఆడిచ్చి, పడుకునే టయానికి పడుకోబెట్టి, బయటికి శబ్దం వినపడితే రోజు ఇంటి ముందు నుంచి సైనికులు ప్రహార కాసేవారు. సైనికులు ఎందుకు? రాజు ఆజ్ఞను బట్టి ఎబ్రీలు కుటుంబంలో ఎవరన్నా పిల్లవాడు పుట్టాడేమో, మనకి కనపడకుండా పెరుగుతున్నాడేమో, ఒకవేళ వాడి ఏడుపు వింటే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకోవచ్చు అని కాపలా కాసేసేవారు అంటండి. అంత బలిష్టమైనటువంటి కాపలా కాస్తున్నా కానీ ప్రియదేవుని బిడ్డలారా, మోషేను తల్లి ఏం చేసింది? ఎకిబేదు 3 నెలల్లో పెంచిందంట. 3 నెలలు కూడా ఎలా పెంచిందో తెలిసింది? 3 నెలలు 3 యుగాలుగా పెంచింది. అంటే అంత కఠినంగా పెంచింది పిల్లవాడిని. ఎవరన్నా సైనికులు చూస్తే వాడిని తీసుకుని వెళ్ళి చంపేస్తారని, నైలు నదిలో పడేస్తాడేమోనని బాధతో భయంతో ఎంతో ముద్దుగా ఉన్నాడని పెంచడం మొదలుపెట్టింది. కారణం అంటే చెప్పనండి, మోషే బ్రతకడానికి తల్లి అయినటువంటి ఎకిబేదుకు కానీ తండ్రి అయినటువంటి అమరానికి కానీ వాళ్ళ ప్రమేయం అక్కడ ఏమి కూడా లేదు. దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రార్థనలను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తుల నుంచి విడిపించాలి కనుక, ఆ విడిపించడానికి ఒక నాయకుడు కావాలి కనుక వారి కుటుంబాల నుంచి ఒక కుమారుడిని నాయకుడిగా ఏర్పాటు చేసుకోవాలి కనుక దేవుడు ఆ మరణ శాసనం అన్నటువంటి ప్రాంత ప్రదేశంలో ఆ సమయంలో మోషేను ఆ భూమి మీదకి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైనికులు తలుసుకుంటే ఎంతసేపు ఇంట్లోకి వచ్చి సోదాలు చేసేసేవారు, ఇంట్లోకి వచ్చి ప్రతి అణువు గాలించేసేవారు. అయినా కానీ వారి కంట పడకుండా దేవుడు వారిని కాపాడాడంటే మోషేని. దేవుని యొక్క ప్రణాళిక మోషే మీద ఉందని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రజల పట్లారా. అయితే 3 నెలలు పెంచిన తర్వాత ఇక పెంచడానికి ఆమెకు శక్తి చనిపోవడం లేదు. 3 నెలలు అయిపోయిన తర్వాత వీడు తప్పటప్పుడు అడుగులు ఎత్తాడమ్మా. 3వ నెలకే అడుగులు ఎత్తాడా, కేకలు ఎత్తాడా, ఏడుస్తాడా, గట్టిగా ఏడిచేస్తాడు. మామూలుగా ఆడడం 3 నెలలు అయ్యేదానికల్లా ఏడుస్తాడు.
6వ సంవత్సరం వచ్చేదాకా కొంతమంది సంవత్సరానికి ఎదురు నడిచే వాళ్ళు ఉన్నారు. ఇది 3వ నెలే. 3వ నెల వచ్చేసరికి ఇంకా ఏడవడం ఎక్కువ ఎక్కువ మొదలైపోయింది. తిరిగి అరవడం ఎక్కువ మొదలైపోయింది. ఇంకా బిగ్గరగా ఏడ్చేస్తున్నాడు. ఏడ్చేస్తుంటే ఇవిడికి భయం వేసేసింది. భయం వేసి అతనిని దాచలేక, ప్రియమైన బిడ్డలారా చూడండి, ఆమె ఏం చేసిందంటే 3 నెలలు వాణిని దాచాను. తరువాత ఆమె వాణిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమ్మను కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటు జమ్ములో వాణిని విడిచిపెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. జమ్ముని గురించి చాలా చరిత్ర ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. జమ్ము పెట్టి ఆ రోజుల్లో మోషేను జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదుల్లో వదిలేటటువంటి కార్యక్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజుల్లో నైలు నది ఒడ్డున పెరిగేటటువంటి ఒక జమ్ము ఉండేది. అంటే గడ్డి జాతిది జమ్ము. ఈ జమ్ముకి పేరు కూడా ఉంది, పైపరాస్ అని పేరు దానికి. ఆ గడ్డికి ఏం పేరండి? పైపరాస్ గడ్డి. అది పరిశుద్ధ గ్రంథాన్ని మొట్టమొదటిగా రాసింది ఎక్కడంటే ఈ పైపరాసు ఈ గడ్డి ఆకుల మీద దేవుని వాక్యాలు రాసి ముద్రించి భద్రపరిచారు. పేపర్ ఇప్పుడు ఈ రోజున మనం పుస్తకాల్లో ఉన్నట్టు పేపర్ మనం చూస్తున్నాం కదా, పేపర్ పేరు ఎలాగొచ్చిందో తెలిసింది. ఈ పైపరాసు గడ్డి మీద వారు పేపర్గా రచన చేసుకుని వాడుకునేవారు కనుక పేపర్ తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత ఈ పేపర్కి ఏం పేరు పెడదాం? కాగితం అని పెడదామా, ఇంకోటని పెడదామా? లేదు. పూర్వకాలంలో పైపరాసు గడ్డి మీద వారు రాసేవారు కనుక దాని పేరే దీనికి పెడదాం, పేపర్ అనే దీనికి పేరు పెడదామని పేపర్ అనే పేరు దీనికి పెట్టారు. నైలు నది ఒడ్డున పెరిగినటువంటి జమ్ముకి అంత ప్రావీణ్యం అండి. రెండవది జమ్ము చేపలు అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? చేపలను కూడా జమ్ము గడ్డితో తయారు చేసేవారు. ఇంటిని నేసుకునేది కూడా జమ్ము గడ్డితోనే. పూర్వకాలంలో పూరి గుడిసెలు ఉండి, ఈ రోజున బిల్డింగ్లు వచ్చేసినాయి, పెంకిళ్ళు వచ్చేసినాయి, రేకులు వచ్చేసినాయి, ఇవన్నీ వచ్చేసినాయి. కానీ ఆ రోజుల్లో అయితే తాటేకుతో ఇల్లు గుడిసెలు వేసుకునేవారు, లేకపోతే జమ్ము గడ్డితో ఇంటిని నేసుకునేవారు. జమ్ము గడ్డిని అలాగా ఉపయోగించుకునేవారు అన్నమాట. ప్రియమైన బిడ్డలారా, రెండవది జమ్ము గడ్డిని చిన్న చిన్న పడవలు చేసి దానికి కీలు పూసి దానికి జిగురు రాసి నీరు లోపలికి రాకుండా కీలును జిగురును పూసి దాన్ని పడవల కింద పూర్వకాలంలో ఉపయోగించుకునేవారు. ధోనిలు అంటున్నారు చూసారు. ఇప్పుడు చెక్కతో చేసిన ధోనిలకు కూడా కీలు పోతారంటే మీరు లక్కను పోతారు. కీలు అంటే లక్క. పోస్ట్ ఆఫీసులో ముద్ర వేస్తారు కదమ్మా. మీకు ఎప్పుడన్నా రిజిస్టర్ పోస్ట్ వస్తే మీకు అర్థం అవుతుంది. రిజిస్టర్ పోస్ట్ వచ్చినప్పుడు ఆ సీల్ ఎవరు తీయకుండా ఆ కీలును లక్కని ముద్ర కింద వేస్తూ ఉంటారన్నమాట. ఆ కీళ్ళు ఈ పెట్టి తయారు చేసిన తర్వాత జమ్ముతోను దానికి పూస్తే, కీలు పూస్తే నీళ్లు లోపలికి రావు. ఎంత జ్ఞానం ఆ రోజుల్లో. మోషే తల్లికి ఎక్కబేతికి ఎంత జ్ఞానం, ఎంత తెలివి. ఇది ఎవరిచ్చారు? దేవుడు మోషే తల్లికి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మనం అనుకుంటాం ఆమెకి జమ్ము పెట్టి తయారు చేయాలని కోరికలకు వచ్చింది, ఆలోచనలకు వచ్చింది. పిల్లవాడిని దాచలేక పిల్లవాడిని నైలు నదిలో పడేస్తే బాధ కలిగి, కడుపు కోత కలిగి బాధపడుతుందని ఆలోచన ఆమెలోకి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, ఎందుకు బాధపడతా, జమ్ము పెట్టి చేసి జమ్ము పెట్టిలో పెట్టు, నీ కుమారుని నేను రక్షిస్తానని చెప్పి ఉండొచ్చు బహుశా. ఆమె జమ్ము పెట్టి చేసి ఆ జమ్ము పెట్టిలో ఎవరిని మోషేని పెట్టి, చిన్నపిల్లవాడు 3 నెలల పిల్లవాడిని పెట్టి జమ్ము పెట్టిలో పెట్టి ఏం చేసింది? ఎక్కడ వదిలిందంటండి? నైలు నదిలో వదిలిపెట్టిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. మొదటి నుంచి చివరి వరకు కూడా దేవుని యొక్క ప్రణాళిక మోషే యొక్క జీవితంలో మనము చూడగలుగుతున్నామండి. 4వ వచనం కూడా చూస్తే ఇక్కడ ఏముంది? వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండి చూస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎవరన్నా అక్క పేరు? అక్క పేరేంటి? అక్క పేరమ్మా? అక్క పేరు నక్క కాదమ్మా, అక్క పేరు మిరియాము. నోట్లో మాట రావడం లేదు. 5 నిమిషాలు అవ్వలేదు చెప్పి. అందుకే ముందే చెప్పాను నేను మీకు. అమ్రాము తండ్రి, ఎక్బేతు తల్లి, అహరోను అన్నగారు. అక్క పేరు మిరియాము. ఎవరన్నా మిరియాము తెలుసా నీకు? బైబిల్ అంటే మీరు ఏం చెప్తారు? మాకెందుకండి మిరియాం పేరు? తెలిస్తే పాస్టర్ గారికి తెలవాలి, పేరు తెలిస్తే పాస్టర్ గారికి తెలవాలి, ఇంకా తెలిస్తే పాస్టర్ గారి పిల్లగారు తెలవాలి, నాకేం పని అంట. పేర్లు మనకు గుర్తుండాలి కదా. మిరియాం ఏం చేసింది? అహరోన్ ఏం చేశాడు? అమరమ్మ ఎవరు తండ్రి? ఎక్బేదు ఎవరి తల్లి? ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసిన చరిత్ర కాబట్టి చరిత్ర గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వీరందరి పేర్లు కూడా మనము కంఠస్థం పట్టాలి.
ఈ సంవత్సరం ఆఖరిలో మీకు పరీక్షలు పెడదామని అనుకుంటున్నాం. 2026 ఎంట్రన్స్లో ఈ నిర్మాకాండం నుంచి పరీక్షలు పెట్టి ఒక 10,000 రూపాయలు మీకు బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నాం. మరి ఎంతమంది రాస్తారో ఏంటో చూద్దాం. ఈ సంవత్సరం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. కనుక ప్రియమిత్రులారా, వీరి పేర్లు మనం గుర్తు పెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదన్నా మనం మందిరంలో తెలుసుకున్నదే మనం తెలుసుకోండి. ఇంటికి వెళ్తాం మనం ఏం చేయలేం. మనం ఏం చేయగలుగుతామా? చదవగలుగుతామా? ఏమి చదవలేం. కనుక ప్రియమిత్రులారా, వానికి ఏమి సంభవించునో అని మిరియాం ఏం చేస్తుందన్నా, ఆ పెట్టె ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో, ఎక్కడ ఉంటుందో చూడడానికి మిరియాము కాపలగా కాస్తూ ముందుకెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 5వ వచనం చూస్తున్నాం. 5 నుంచి 10 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఫరో కుమార్తె యొక్క యువరాణి గురించి ఈ యొక్క సందేశం మనం చూడగలుగుతున్నాం. చూడండి, 5వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తామండి. 5వ వచనంలో ఎవరంటే, ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటి యొద్దకు వచ్చాను. చాలండి, ఫరో కుమార్తె యొక్క చరిత్ర, ఫరో కుమార్తె జమ్ము పెట్టిన చూసేటువంటి సన్నివేశాలు ఈ 5 నుంచి 10 వచనాలు మనము చూడగలుగుతున్నాం. ఫరో కుమార్తె స్థానానికి ఎక్కడికి వచ్చిందంటే, ఏ ఏరది? నైలు నది. నైలు నది వారికి ప్రాణాధారమైనటువంటి నది. నైలు నదిని వారు పూజించేవారు. నైలు నదిని పూజలు పునస్కారాలు చేసేవారు. నైలు నది అంటే ఐగుప్తులకి చాలా ప్రాణము. దానికి ఒక మాట ఉంటుంది, ప్రాణాధారమైనటువంటి నైలు నది అని దానికి పేరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవరు నైలు నదిలోకి వెళ్ళి స్నానాలు చేసినా రోగాలు పోతాయి, జబ్బులు పోతాయి అని వారు ఆ రోజుల్లో నమ్మేవారు. నైలు నది అంటే మాకు దేవుడు. మరి దేవుని నదిలో మేము స్నానం చేస్తే మాకు రోగాలన్నీ పోతాయని ఆ రోజుల్లో అనుకునేవారు. ఈ రోజుల్లో కూడా అనుకుంటున్నారు. ప్రియదిన బడ్డారా, పుణ్య నదులు మనకి ఉన్నాయి. గంగా, గోదావరి, యమున, ఇవన్నీ కూడా పుణ్య నదులన్నీ అనుకునే స్నానాలు చేస్తూ ఉంటారు కదా. ఆ రోజుల్లో ఐగుప్తులు నైలు నదిని పుణ్య నదిగా భావించి అందులో వారు స్నానాలు చేసేవారు. అదేంటండి, అదేం పోయే కాలం. రాణిగారు వచ్చి బయట ఏటిలో స్నానం చేయడం ఏంటని మీరు అనుకోవచ్చు. మనం స్నానాలు చేస్తే బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తాం, బయటకు వెళ్ళాం కదా. మనం ఏటిలోకి కానీ గోదావరిలోకి కానీ నదుల్లోకి వెళ్ళి ఎప్పుడు పుణ్య నదులకి వెళ్ళి ఎప్పుడో స్నానం చేస్తాం. రోజు నైలు నదులలోకి వచ్చి రాణిగారు, రాజుగారు, వారి సైనికులంతా, సేవకులంతా కూడా పరివారంతో సహా వచ్చి నైలు నదిలో వారు స్నానం చేసేవారు. సమయం ఎప్పుడు తెలిసింది? 8 నుంచి 10 గంటల వరకు. 8 నుంచి 10 గంటల వరకు నైలు నదిలో వారు స్నానాలు ఆచరించి జల క్రీడలు అంటారు. మనం స్నానం అంటాం కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి, జల క్రీడలు జరిపి వారు ఇంటికి వెళ్ళేవారు అన్నమాట. ఈ విషయం ఎవరికి తెలుసు? మోషే తల్లి అయినటువంటి ఎకిబేదుకు తెలుసు. ప్రియదేవుని దేవునికి స్తోత్రం కలుగునగాక. మోషేను జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేయడానికి ఆమె ఏమి పిచ్చిది కాదా? ఎందుకు పిచ్చిది కాదంటే, రాణి గారి దగ్గరికి నా కుమారుణ్ణి పంపించాలి, రాజు ఆస్థానంలో నా కుమారుణ్ణి పెంచాలి. బయట ఉంటే శత్రువులు చంపేస్తారు, సైనికులు చంపేస్తారు. రాజుగారు ఆజ్ఞంతో కనుక నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను కదా పెంచడా, రాణి గారు పెంచేలాగా నేను ఏర్పాటు చేయాలి. రాణిగారు 8ంటికి స్నానానికి వస్తుంది, 10 గంటల దాకా స్నానం చేస్తుంది. ఈ లోపే నా కుమారుని జమ్ము పెట్టెలో పెట్టి ఆ ఏటిలో వదిలితే ఈ పెట్టి రాణిగారి దగ్గరికి వెళ్ళి రాణిగారి దగ్గర ఆగేలాగా ప్రణాళిక ఏర్పాటు చేసి చక్కగా పెట్టిని తీసుకొచ్చి 8 గంటలు తీసుకొచ్చి అక్కడ ఏటిలో వదిలిపెట్టింది. ఈ జమ్ము పెట్టెలు ఎక్కడుంది? రాణి గారు స్నానాలు చేయడానికి వచ్చినటువంటి ఏటి దగ్గర, ఆ ఒడ్డు దగ్గర జమ్ము పెట్టి అక్కడ ఆగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా ఎవరు చేసిన ప్రణాళిక? దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇదంతా దేవుని ప్రణాళికే. మనుషుల వల్ల అయితే ఇది కాదు, మానవుల వల్ల అయితే ఇది కాదు. దేవుని ప్రణాళిక ఉంది కనుక దేవుడు మోషేను నాయకుడిగా నిర్ణయించుకున్నాడు కనుక పరలోకంలో పుస్తకంలో రాసేశాడు, మోషే నా ప్రజలను నడిపించి నాయకుడువు నీవే, నేను పుట్టిస్తాను, నేను బ్రతికిస్తాను, నీ ద్వారా నా ప్రజలందరూ కూడా నడిపిస్తానని దేవుడు నిశ్చయం చేసుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నిశ్చయం చేసుకున్నాడు. ఈ బిడ్డను నేను రక్షించాలని. నీవు నేను రక్షించబడ్డానికి కారణం ఏంటో తెలిసింది, దేవుని యొక్క ప్రణాళికలో మీరు నేను ఉన్నాం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఉంటే ఉన్నాం కానీ బ్రహ్మా మాకు బోలేని బాధ్యతలు ఉన్నాయి, బోలేని పనులు ఉన్నాయి, బోలేని కార్యక్రమాలు ఉన్నాయి. నీ ప్రణాళికలో మేము ఉంటే ఉన్నాం కానీ నీ ప్రణాళికలోనికి మేము రామ్ ప్రభు అని మనం దూరంగా తిరుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా,
ఏసేపు దూరంగా తిరగలేదండి దేవుని ప్రణాళిక గురించి. ప్రభువా నీ ప్రణాళిక ఏంటి? గోతులో తోసేయడమా? పర్లేదు ప్రభువా. తీసి ఐగుప్తులు కమ్మేయడమా? పర్లేదు ప్రభువా. సరసల్లోకి వెళ్ళడమా? పర్లేదు ప్రభువా. అంత అయిపోయిన తర్వాత రాజుగారి దగ్గర రాజుగా నన్ను చేస్తావా ప్రభువా? నీ చిత్తమని ఆయన అన్నాడే కానీ ఏసేపు ఎప్పుడు కూడా వెందిరిగి వెళ్ళలేదు. మనకు పని ఉంటే వెళ్ళిపోతాం, అవసరం ఉంటే వెళ్ళిపోతాం. ఆదివారం లేదు, శనివారం లేదు, ప్రార్థనా కూడిక లేదు, ఆధారం లేదు, ఆరాధన లేదు, మనకి ఏదీ లేదు. అసలు దేవుని చిత్తాన్ని నెరవేర్చితే దేవుడు మనలను నడిపించేవాడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏటులో వదిలినటువంటి జమ్ము పెట్టి రాణి గారి దగ్గరికి వెళ్ళడం ఏంటండి? ఇది దేవుని ప్రణాళిక కదా, దేవుని చిత్తం కదా. కొన్నిసార్లు పడిపోతాం, నిలదొక్కుంటాము. కొన్నిసార్లు యాక్సిడెంట్ అవ్వకుండా ఆపుతుంది దేవుడు. ఆపినప్పుడు అనుకుంటా దేవాని వీరని కాపాడావంట. దేవునికి ప్రణాళిక, దేవుని చిత్తం తెలుసుకోవాలి. ప్రభా నీ చిత్తం ఏంటినైనా ఉదయకాల సమయం ముందు లేచి 5 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటూ ప్రభా ఈ రోజు నీ చిత్తం ఏంటి, నా ఎడల నువ్వు జరిగించు అంటే దేవుడు తన చిత్తాన్ని నీ ఎడలైనా జరిగిస్తాడు. అది శ్రేష్టమైన జీవితం. అంతా అయిపోయిన తర్వాత పొద్దున్న లేచిన నేల మంచిది కాదండి, కాలుకి దెబ్బ తగిలింది. పొద్దున్న లేచిన నేల మంచిది కాదండి, స్టవ్ వెలగడం లేదండి. పొద్దున్న లేచిన నేల మంచిది కాదు, ఎవరి ముఖం చూసానా? పొయ్యి తగలడిపోయిందే, ఇల్లు తగలడిపోయిందే, నాకన్నో బాధలు వచ్చేసినాయి అని పొద్దున్న లేచిన తర్వాత మనం లేచిన తర్వాత జరిగిన తర్వాత అనుకోవడం కాదు, ఉదయం లేచిన తర్వాత అనుకోవాలి. కళ్ళు తెరవక ముందు అనుకోవాలి, మంచం దిగేసరికి అనుకోవాలి, మంచం మీద ఉండగానే అనుకోవాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. కిందగా దిగేసి బయటకు వచ్చేసి బయట కాపీ తాగేసి పాశమొక్కతో తాగేసి అప్పుడు దేవుణ్ణి స్తుతించడం కాదా. మంచం మీద ఉండగా కాలు కిందకు పెడుతుందని మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుని ప్రభువా నీ చిత్తం ఏంటి అని అడిగితే దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరిచాడు. మోషే దేవుని చిత్తంలో ఉన్నాడు కనుక మోషేని చిన్నప్పటి నుంచి దేవుడు కాపాడడం మొదలు పెట్టాడు. చూడండి, అప్పుడు రాణిగారు చూసింది. రాణిగారు కూడా పేరు రాణిగారి పేరు కూడా తిర్మూతి స్వామి పేరు. రాణిగారి పేరు ఏంటో తెలుసండి? తిర్మూతి స్వామి పేరు. ఫరో రాజు యొక్క కుమార్తె. ఈమెకి కూడా పెళ్ళయింది. ఈమెకి పెళ్ళయింది కానీ ఎంతో కాలంగా కందంగా పిల్లలు ఆవిడికి లేరు. పిల్లలు లేకుండా గొడ్రాలుగా ఉంటుంది. ప్రతిరోజు స్నానానికి వస్తుంది, ఆ నదిలో ములుగుతుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఏమని? ఓ దేవుడా, ఓ నల్లి దేవుడా, నాకు సంతానం దయచి, నాకు సంతానం దయచి ప్రార్థన చేసుకుంటుంది. నల్లి నదులు ములుగుతుంది, స్నానాలు చేస్తుంది, ఇంటికి వెళ్తుంది. మరి ఈ రోజున ఆమె స్థానానికి వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి. చూడండి, 5వ వచనం చూడండి. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తులు ఏటి వద్ద నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన పలికెత్తునొకటి పంపి దానిని తెప్పించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫరో కుమార్తె కంటపడాలని దేవుని చిత్తం అది. అక్కడ ఏంటో తెలిసింది, ఫరో కుమార్తె కంటనే పడాలి, ఇంకెవరు కంటపడకూడదు. ఆ పెట్టి సేవకులు ఎంతమంది ఉన్నారు? రాణిగారితో పాటు సేవకురాళ్ళు ఎంతమంది వస్తారు? 100 మంది వస్తారు. రాణిగారి స్థానానికి వెళ్తుందంటే పరివారం కూడా వెంట వస్తారు. ఇక్కడ నాపద కలుగుతుందేమో, ఎవరన్నా మగవాళ్ళు చూస్తారేమని చెప్పి కాపలా కాయడానికి పరివారం అంతా కూడా వచ్చేస్తుంది. ఆ పరివారం అంతా కంటబడిందా? వాళ్ళది. రాణిగారి కంటే పెట్టిబడింది. పెట్టిని చూసింది, రే సేవకురాలా వెళ్ళి ఆ పెట్టి తీసుకురా అందు. పెట్టి తీసుకొచ్చారు. పెట్టి తీసుకొచ్చి మూత తీసేసరికి ఆ పెట్టిలో ఎవరున్నారండి? మోషే ఏడుస్తూ ఉన్నాడంట. అక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. తెరిచి పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని యందు కనికరబడిందంట. యువరాణి గారు దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లవాడు ఏడుస్తుంటే కనికరబడిందంట. కనికరం రావడానికి దేవుడిచ్చిన కృప అది రాణి గారికి. ఆ తిరుమతి రాణి గారికి దేవుడు కృపనిచ్చాడు. ఏ కృప? పిల్లవాడి మీద జాలి కలిగేలాగా కృపనిచ్చాడు. ఎందుకు ఆమెకు పిల్లవాడి మీద జాలి కలిగిందో చెప్పండి. ఎన్నో సంవత్సరాలు అయింది పెళ్ళయి, కానీ పిల్లలు పట్టలేదు. ఎవరినన్నా పెంచుకుంటే రాజుగారు అయిపోతాడు వాడు. కనుక వాడి మనసు బాగుంటుందో బాగోదో, రేపొద్దున మా తండ్రి మీద వీడు ఎదురు తిరిగితే నేనేం చేయాలి అని ఎవరిని పెంచుకోలేదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి బిడ్డగా, దత్తపుత్రుడుగా ఈ పిల్లవాడిని పెంచుకోవాలని ఆలోచన తిరుమతి రాణి గారికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, వీడు ఎబ్రీయుల పిల్లలో ఒకడు అని చెప్పింది. వెంటనే వీడెవడు? ఎబ్రీయుల పిల్లలో ఒకడు. ఎబ్రీయుడు మన జాతి వాడు కాదు అనుకుంది. అయినా కానీ అతని యందు
మనస్సపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆ పిల్లవాడిని చూస్తుంది, పిల్లవాడిని చూస్తుంది, చాలా అందంగా ఉన్నాడు, ముద్దు వచ్చేస్తున్నాడు, ఎర్రగా ఉన్నాడు, చూడడానికి చాలా బొద్దుగా ఉన్నాడు. తల్లే ఆశ్చర్యపోయింది, ఎంత అందంగా ఉన్నాడు నా కుమారుడని. మరి రాణిగారు ఇంకెంత ఆశ్చర్యపడుతుంది. పిల్లలు లేని వాళ్ళకి ఎవరన్నా పిల్లల్ని తీసుకెళ్ళేవాడిని, ఎవరి పిల్లలన్నా దారంటే వెళ్ళే పిల్లల్ని కూడా ఎత్తుకోవాలని చూస్తూ ఉంటారు పిల్లలు లేని వాళ్ళు. అంటే మరి ఈ యొక్క రాణి గారికి అంతకాలం వచ్చే పిల్లలు లేదు, గుడ్రాలు కనుక ఈ పిల్లవాడిని చూసేసరికి ఆశ కలిగింది. ఎవరో పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవడం లేదు కదా, దేవుడు ఎవరో నైలి నది దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు, నాకు సంతానం ఇచ్చాడు అని సంతోషపడిపోతూ ఆ కుమారుని చూసి అలాగే ఆశ్చర్యపోతుంటే ఇక్కడ మిరియాం గారు చూస్తుందిగా, ఏం చూస్తుంది, పెట్టి ఎక్కడికి వెళ్తుంది, ఏ ప్రదేశానికి వెళ్తుంది, ఏమవుతుంది, మా తమ్ముడు ఏమైపోతాడని ఆ నది ఒడ్డంట నడుచుకుంటూ మిరియాం వెళ్తుంది కనుక రాణిగారి చేతులకు ఎప్పుడైతే కుమారుడు వెళ్ళాడో మిరియాం గారికి చాలా సంతోషం వచ్చేసింది. పర్లేదు, నా తమ్ముడికేక బ్రతికిపోయినట్టే. ఎందుకు బ్రతికిపోయినట్టే అంటే ఎక్కడైతే శాసనం ఉందో, ఎక్కడైతే మరణ శాసనం పుట్టిందో, మరణ శాసనం కలిగినటువంటి ఆ రాజు యొక్క కుమార్తె చేతిలో నా తమ్ముడు చేరుకున్నాడని సంతోషం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో గొప్ప కార్యాలు చేసినప్పుడు సంతోషం వస్తుందండి. పండగ వస్తే మన సంతోషం వస్తుంది. మంచి చికెన్ ఉంటుంది, మంచి బట్టలు ఉంటాయి, మంచి తిరుబండాలు ఉంటాయి, సంతోషం మనకి. ఈమెకి చాలా సంతోషం వచ్చింది మిరియాముకి. వెంటనే రాణిగారి దగ్గరికి వెళ్ళిపోయింది, నమస్కారం చేసుకుంటూ రాణిగారి దగ్గరికి, అమ్మా వీడిని పెంచడానికి ఏమన్నా తీసుకురమ్మంటావా, ఎందుకంటే నువ్వు పెంచలేవు కదా, నువ్వు పాలు ఇవ్వలేవు కదా, ఇబ్రీలు కుమారుడైనా కానీ నువ్వు పాలు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడవు కదా, కనుక వీడిని పెంచడానికి ఎవరన్నా తీసుకురమ్మంటావా అందే మిరియాము. అప్పుడు ఆవిడ కూడా ఆలోచన వచ్చి, నిజమే వీడు నా కొడుకే కానిచ్చి, కానీ ఈయన పెంచడానికి దగ్గర పాలు లేవు కనుక పాలు ఇచ్చే తల్లిని తీసుకురా, అలాగే తీసుకురా అంద మిరియాముతో. మిరియాం వెళ్ళి ఎవరిని తీసుకొచ్చిందమ్మా, మిరియాం వెళ్ళి తన తల్లినే తీసుకొచ్చింది. ఈ పిల్లవాడు తల్లి ఎక్కిపోయేదన్న సంగతి యువరానికి తెలియదు కదా. మిరియాం వెళ్ళి ఏం చేసింది, తన తల్లినే తీసుకొచ్చింది. తల్లిని తీసుకొస్తుందని రాణిగారు, ఏ అమ్మాయి, ఈ పిల్లవాడు నా పిల్లవాడు, వీడిని జాగ్రత్తగా పాలిచ్చి పెంచు, కొద్ది పెద్దవాడు అయిన తర్వాత నా దగ్గరికి తీసుకురా అని ఆజ్ఞాపించింది. తల్లికి ఎంతో లోపల సంతోషం వచ్చి, లోపల ఆనందం వచ్చి, అమ్మగారు మీరు చెప్పినట్టే చేస్తాను, ఈ పిల్లవాడిని నేను పాలిచ్చి పెంచుతాను, కొద్దిగా పెద్దవాడు అయిన తర్వాత నడిచే వయసు వచ్చిన తర్వాత మీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పి ఏం చేసిందండి, తల్లి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళింది. ఇది సందేశం ప్రియదినపడ జమ్మిపేటలో చూసిన, జమ్మిపేటలో నుంచి తీసుకుని వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఈ సన్నివేశం అంతా పైనుంచి ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9వ వచనం చూడండి. ఫరో కుమార్తె ఆమెతో ఏమంటుంది తెలుసు, ఈ బిడ్డను తీసుకుని పోయి, ఎలాగా, నీ బిడ్డ కాదు నా బిడ్డ, నా కొరకు వీనిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక పిచ్చి పిచ్చిగా ఉండదండి, చాలా శ్రేష్టంగా ఉండదు, అర్ధరహితంగా ఉండదు, అర్థమయ్యేటట్టుగా ఉంటది దేవుని ప్రణాళిక. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక, మరణ శాసనం నుంచి మోషేని కాపాడాలి కనుక మోషే ఎవరింట్లో పెరగాలి, ఇప్పుడు ఎవరి కుమారుడుగా పెరగాలి, ఎగిబేతు కుమారుడుగా కాదు గాని యువరాణి కుమారుడుగా పెరగాలి. అది దేవుని యొక్క చిత్తం. అందుకే ఇక్కడ యువరాణి ఉండదు, ఇత్తడిని నా కుమారుడుగా నువ్వు తీసుకెళ్ళి పాలిచ్చి పెంచి మరలా నా దగ్గర తీసుకురా, నువ్వు పాలిచ్చినందుకు నీకు నేనేమిస్తాను, జీతం ఇస్తానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా మగపిల్లోడు ఎవడన్నా ఉంటే సంపేద్దామని కత్తులు కర్రలు బాళ్ళు పట్టుకుని తిరిగేటటువంటి ఈ సైనికులు మోసే ఉన్నటువంటి ఎక్కిబేది ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లవాడు ఏడుపు చూసి, ఎవడు ఈ పిల్లవాడు అంటే, మీ రాణి గారి పిల్లవాడయ్యా అంట మొదలు పెట్టింది. ఎవరో ఎక్కిబేది. ఏమంటుంది ఇప్పుడు, అప్పుడైతే భయపడింది, పిల్లవాడు ఏడితే భయపడింది, పిల్లవాడు బయటకు వస్తే భయపడింది. కానీ పిల్లవాడు ఇప్పుడు ఏడుసిన బయటకు వచ్చి ఆడేస్తున్నా ఈ మగ పిల్లవాడు ఎవడంటే రాణిగారి కుమారుడు. వెంటనే వచ్చి ఆ రాణిగారి కుమారుడికి నమస్కారం చేసి సైనికులందరూ వెళ్ళడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు ఎక్కిపోతూ భయపడుతూ 3 నెలలు పెంచింది. తర్వాత 3 సంవత్సరాలు సంతోషంతో మోషేను తన ఇంటిలో పెంచగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎంత ఆశ్చర్యం అండి. దేవుని కృప ఉంటే మన జీవితాలు మారుతాయండి. దేవుని ఆశీర్వాదాలు ఉంటే మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు మారిపోతాయి. భయపడినటువంటి ఎక్కిపోయేది ఈ కుర్రోని సంకలో పెట్టుకుని రోడ్లంతా తిరగడం మొదలు పెట్టింది. ఎవరో ఈ కుర్రోడు ఎవరు? ఇప్పుడు రాజుగారి యొక్క మనవడం, పరో రాజు యొక్క మనవడం, యువరాణి యొక్క కుమారుడు. ఎవరన్నయ్యా మగపిల్లవాడే ఎందుకు బతుకునిచ్చావని అంటే, ఏమనుకుంటున్నా ఈ కుర్రోడు రాణి గారి కుమారుడు పెంచమని నాకు ఇచ్చింది అనేసరికి దేశం అంతా కూడా సాటింపు అయిపోయింది. ఆ కుమారుడు ఎవరు? రాణి గారి కుమారుడు. మోషే పుట్టిన తర్వాత చాలా మంది నైలు నదికి ఆహుతి అయిపోయారు. మగ పిల్లలందరూ కూడా చాలా మందిని చంపేశారు. కానీ మోషే మీదకి కన్నెత్తి చూడడానికి ఎవరికి కూడా శక్తి లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి 3 సంవత్సరాలు పెంచింది. 3 సంవత్సరాలు పెంచిన తర్వాత ఆమెను తీసుకుని వచ్చి రాణి గారికి అప్పచెప్పినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. 10వ వచనం చూడండి. ఆ బిడ్డను పెద్దవాడిన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడు అయిను. ఆమె నీటిలో నుండి తను తీసితిని గనక, నీటిలో నుంచి వచ్చిన వాడు కనుక, నీటిలో నుంచి తీసితిని గనక ఇతనికి మోషే అని పేరు ఎవరు పెట్టారు? ఎక్కిపోయేది కానీ అమరంగానే పెట్టలే. ఎవరు పెట్టారు పేరు? యువరాణి పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే పేరు నిర్ణయించింది ఎవరో తెలుసండి? యువరాణి. మోషే అని పేరు పెట్టింది. తీసుకెళ్లి స్కూల్లో వేసింది. చదువుతున్నాడు, జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది. శస్త్రాలు అస్త్రాలన్నీ కూడా నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఏ స్కూల్లోకి వెళ్ళినా కానీ మనోడు మోషే గారు వెళ్తుంటే ఏప్రిల్ పిల్లవాడు అనుకుంటా లేదు. ఈడెవరు? రాణి గారి కుమారుడు. అయ్యో ఈ పక్కన ఎవరైనా కూర్చుంటాక అందరూ కూడా భయపడేవారు అన్నమాట. పక్కన కూర్చుంటాక భయపడేవారు. అలాగే అన్ని చదువులన్నీ నేర్చేసుకున్నాడు. డిగ్రీలు పాస్ అయిపోయాడు. డిగ్రీల మీద డిగ్రీలు తెచ్చేసుకున్నాడు. యుద్ధ నైపుణ్యం తెచ్చుకున్నాడు. జ్ఞానం సంపాదించుకున్నాడు. శాస్త్రాలన్నీ కూడా నేర్చేసుకుంటాం. మోషే చక్కగా అన్ని నేర్చేసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నేర్చేసుకుని ఆఖరికి 17వ అధ్యాయం నుంచి 15వ వచనం చూస్తే మోషే పెద్దవాడు అవడం, మోషే అన్ని విద్యలు నేర్చుకోవడం, సకల విద్యలు నేర్చుకోవడం ఈ యొక్క మాటలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మోషేకి జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది. తర్వాత అప్పుడప్పుడు ఏమనుకుంటున్నాడు? నేను నిజంగా రాణి గారి కుమారునేనా? రాణి గారికి నేను పుట్టినోడినేనా? కాదనుకుంటాను. లేకపోతే నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెంచమని. ఎందుకంటే అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా, చరిత్ర చెప్తూ ఉంటారు కదా, పిల్లలు అలా పెరిగారు, రాణి గారి కుమారుడు అలా పెరిగాడు. మామూలుగా మన గురించి అయితే ఎవరు చెప్పుకోరు. కానీ రాణి గారి జీవితం కనుక అందరూ ఆ దేశంలో అందరూ చెప్పుకుంటూ ఉంటుంటే మోషేకు ఓ రోజు వినపడింది, ఈ పిల్లడేరా, ఆవిడతో పాలిచ్చి పెంపించింది రాణి గారు, ఇప్పుడు రాణిగారు కుమారుడు అయిపోయాడు, రాజుగారు తర్వాత రాజుగారు అయిపోవచ్చు కూడా అని చెప్పుకుంటాం. విని మోషేకు అనుమానం వచ్చింది, నేను ఎవరు బిడ్డని, ఎవరు కుమారుని అంటే ఆఖరికి ఎవరో చెప్తారు కదా, నువ్వు ఏప్రిల్ పెట్టవరా, ఎక్కిబేదు కుమారుడు రా నువ్వు, అమరానికి ఎక్కిబేదుకు పుట్టినవాడు రా నువ్వు, అయితే ఆవిడ పెంచింది నిన్ను, రాణిగారి కుమారుడు కదా ఎవరో చెప్పేసి ఉంటారు. లేకపోతే మీరు ఏమే చెప్పేసి ఉండవచ్చు వాళ్ళందరికీ. కనుక ఇదంతా కూడా తెలిసిన తర్వాత మోషేకి 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. రక్త సంబంధికులు ఇక్కడ ఏం చేస్తున్నారు? వేతన పడుతున్నారు, బాధలో పడుతున్నారు. నేనైతే రాజుగారి గృహంలో చక్కగా సంతోషంతో తినుబండాలతో తింటున్నాను, అంశతూలిక పరుపుల మీద నేను పరుంటున్నాను, కానీ నా రక్త సంబంధికులు వేతన పడుతున్నారని బాధపడతాం మొదలు పెట్టాడంటే మోషే. 11వ వచనం ఒకసారి చూడండి. 11వ వచనం. మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసెను. అతడు తన జనుల్లో ఒక ఎబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూసెను. అతడు అటు ఇటు తిరుగు చూసి ఎవడం లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాణిని కప్పిపెట్టి వెళ్ళిపోడంట. అంటే రక్త సంబంధికుల మీద మోషేకు ప్రేమ కలగడం మొదలు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే వాడిని చంపి ఇసుకలో పాతి పెట్టేసిన విషయం ఎవరికి తెలియదు అనుకున్నాడు మోషే, కానీ ఐగుప్తులు ఒకడు చూశాడు. తర్వాత మరలా రోజున ఇంకోసారి ఐగుప్తుడు గొడవ పడుతుంటే, అన్నదమ్ములతో గొడవ పడుతుంటే ఆ దారంటే వెళ్తూ మోషే, ఎందుకంటే ఆ దారంటే ఎందుకు వెళ్తున్నాడు మోషే? ప్రజలలో మోషే తిరుగుతున్నటువంటి విధానం అని చూస్తే రాణి గారి కుమారుడుగా మోషే దర్జాగా ఘనంగా రథం మీద తిరిగేవాడు. రథం మీద మామూలుగా తిరిగేవాడు, కాలి నడకన కాదండి, రథము మీద మోషే దేశమంతా, ఐగుప్తు దేశమంతా కూడా తిరిగేవాడు. కారణం రాణి గారి యొక్క కుమారుడు. ఆ హోదా ఉంది, అధికారం ఉంది.
తిరుగుతూ ఉంటే ఒక రోజు రెండోసారి అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడుతున్నారంట. ఎవరు? ఎబ్రీలు ఇద్దరు, ఐగుప్తులు ఇద్దరు గొడవ పడుతుంటే అన్యాయం చేసిన వాడిని చూసి ఎదుటివాడిని కొడుతుంటే అన్యాయం చూసిన వాడిని ఎందుకురా మీ అన్నయ్య కదా కొడతాం ఎందుకురా అన్నాడంట. ఎవరు? మోషే. అనేసరికి వాడు తిరగబడిపోయాడు మోషే మీద. ఎందుకంటే వీడు ఎబ్రీయుడు, మనము ఐగుప్తులము, మా మీద తీర్పుగా నిన్ను ఎవరు నియమించారు? మొన్న ఐగుప్తిని కొట్టి ఇసుకలో పాతి పెట్టినట్టుగా నన్ను కూడా చంపాలని చూస్తున్నావా అని వెంటనే మోషేతో వాడు చెప్పేసరికి మోషేకి భయం వేసేసింది. ఓ నాయన, ఐగుప్తుని చంపిన విషయం వీడికి అర్థమైందంటే దేశమంతా కూడా అర్థమైపోతుంది కనుక రాజుగారికి తెలిస్తే రాజుగారు నా ప్రాణాన్ని తీసేస్తారని భయపడినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. ప్రియజన బిడ్డలారా, 15వ వచనం మనం చూడండి. ఫరో ఆ సంగతి విని మోషేను సంపజూసను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది 3వ ఘట్టం. మోషే పెద్దవాడయ్యాడు. ఎబ్రీను ఐగుప్తును ఒకటి చంపిన తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వచ్చాడంటే అండి, మిద్యాను దేశమునకు పారిపోయి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చిన్న ప్రణాళిక ఉంటుంది, దాన్ని జ్ఞాపకం చేస్తాను. మోషే రాజుగారి దగ్గర ఏం చేస్తున్నాడు చెప్పండి? రాజుగారి గృహంలో హంస తూలికల పలుపు మీద పడుకుంటున్నాడు, పంచభక్ష పరమాణాలు తింటున్నాడు. అతను కోరుకున్నది దొరుకుతుంది, అనుకున్నది సాధించగలుగుతున్నాడు. మోషేకు ఎదురైనది ఏది కూడా లేదు. ఇప్పుడు దేవుడు ఆలోచన చూడండి. అప్పుడు దేవుణ్ణి మోషే నా ప్రజలు నడిపించడానికి వచ్చే అంటే వచ్చేస్తాడా మోషే? అమ్మా, మిమ్మల్ని మంచి బిల్డింగ్ లో పెట్టి అన్ని సౌకర్యాలు పెట్టి అన్ని వసతులు పెట్టి ఆయన గుడిసెలో ఉంటావా? వస్తావా ఒకసారి అంటే వస్తావా? మనం ఏమ్మా వస్తావా? ఎందుకు వస్తాం మనం? మనకేం పని? సర్వ సౌఖ్యాలు సర్వ సుఖాలు కలిగినటువంటి మందిరంలో వచ్చి మోసే బయటికి రావాలంటే మోసే వల్ల కాదు. మనకు ఒకటి ఉంటది కదా, మనసు ఉంటది కదా. మనకు మనసు ఉంటది. మనము శరీర విషయాలకే ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తాం కనుక ఐగుప్తులో నుంచి రాజుగారి యొక్క గృహంలో నుంచి మోసే బయటికి రావడానికి అవకాశము లేదు కనుక మోసేను భయపెడితేనే గాని ఐగుప్తులో నుంచి బయటకు మోసే రాడని సత్యం దేవునికే తెలుసు కనుక, మనుషుల పైన మనకు తెలుసు కనుక తెలవదు కనుక మోసేకు భయాన్ని దేవుడు పుట్టించాడు. మామూలుగా అయితే మోసే రాణిగారి గృహంలోంచి రావడం కారణం ఏంటో తెలుసండి. రాణిగారి దగ్గర బోలిన సౌకర్యాలు ఉన్నాయి. రాణిగారు కుమారుడుగా పేరు ప్రఖ్యాతులుగా ఇచ్చాడు. ఏది కావాలంటే అది ఐగుప్తు దేశం అంతా తిరిగి సంపాదించుకునేవాడు. ఏది కావాలంటే కొనుక్కుని తినేవారు. ఎవరిని అద్దరించాలన్నా బెదిరించాలన్నా గుర్రం మీద తిరుగుతూ బెదిరించేవాడు. అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే మరలా ఏం పని? మట్టి పని, ఇటుకల పని తప్ప మోసేకి ఇంకోటి ఏమీ లేదు. కానీ మోసే రావడానికి అవకాశం లేదు. కానీ దేవుడు మోసేని అక్కడి నుంచి పంపించాలంటే మోసేకి భయాన్ని దేవుడు పుట్టించాడు. రాజుగారి చేత భయాన్ని పుట్టించాడు. వెంటనే మోసే రాజుగారి నన్ను చంపేస్తాడికి, నన్ను బతకనివ్వడని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడండి? మిద్యాను అడవిలోనికి, అరణ్యంలోనికి పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిద్యాను అరణ్యమునకు పారిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ఈ 15వ వచనం నుంచి 26వ వచనం వరకు చూస్తే మిద్యానులో మోషే ఉన్నట్టుగా జీవించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మోషే మిద్యాను అరణ్యంలోనికి వచ్చాడు. అరణ్యంలోకి వచ్చేసరికి అక్కడ ఆ మిద్యానులో ఒక యాజకుడు ఉన్నాడు. అతని పేరు ఇత్రో. అతనికి 2 పేర్లు ఉంటాయండి ప్రియమైన బిడ్డలారా. అతనికి 2 పేర్లు ఉంటాయి. 2 పేర్లలో ఒక పేరును మనము జ్ఞాపకం చేసుకుంటే 16వ వచనం చూడండి. మిద్యాను యాజకునికి 7 కుమారులు ఉండరి. వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి నీళ్లు చేదుకోవడానికి వచ్చేసరికి అక్కడ ఎవరున్నారు తెలుసండి ప్రియమైన బిడ్డలారా? మందల కాసేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది మందల కాసేవాళ్ళు ఉంటే ఈ యొక్క మిద్యాను యొక్క యాజకుడు అటువంటి ఇత్రోకి 7 కుమార్తెలు ఉన్నారు. 7 కుమార్తెలు కూడా మందలు మేపేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఎక్కడైతే మోసే వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చున్నాడో ఆ బావి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు? నీళ్లు తోడుకోవడానికి అక్కడికే వచ్చారు. దేవుని ప్రణాళిక చూడండి. మోసే వెళ్ళి బావి దగ్గర కూర్చున్నాడు. ఆ బావిలో నీళ్లు చేది తన మందలకు పెట్టడానికి
ఇత్రో యొక్క కుమార్తెలు 7 వచ్చి నీళ్లు తోడుకుని తొట్టుల్లో నింపుతుంటే, ఆ రోజుల్లో మందరికి నీళ్లు పెట్టాలంటే ఏం చేసేవారు తెలుసని, బావులు ఉండేవి. బావి లోపలికి మెట్లు ఉండేవి. ఆ మెట్లు ఉంటే కిందకి దిగి నీళ్ళను కడవను భుజం మీద పెట్టుకుని నీళ్లు తోడుకొచ్చి ఆ తొట్టుల్లో పోతే ఆ మందలు వచ్చే నీళ్లు తాగేవన్నమాట. ఆ రోజుల్లో ఉంటున్న పనులు. ఈ రోజుల్లో ఎలా తిప్పితే ట్యాప్ వచ్చేస్తుంది. మీకు వస్తుందమ్మా? ట్యాప్ ఎక్కడ వస్తుంది? వంటగదిలో ఉండి ఇలా తిప్పితే నీళ్ళు వస్తాయి, బాత్రూంలోకి వచ్చి ఇలా తిప్పితే నీళ్ళు వస్తాయి. ఆ రోజుల్లో నీళ్ళు వచ్చి కాదు. ఆ రోజుల్లో నూతులోకి దిగి నీళ్లు తెచ్చుకునేవారు. 5 మైళ్ళు, 2 మైళ్ళు, 10 మైళ్ళు, 20 మైళ్ళు వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారు. ఈ రోజున నీళ్లు తెచ్చుకునే బాధ మనకు దేవుడు తప్పించాడు. అలా తెచ్చుకున్న రోజులే బాగున్నాయి. ఆరోగ్యం ఉండేది, షుగర్ లేదు, బీపీ లేదు, కాళ్ళ నొప్పులు లేవు, చేతి నొప్పులు లేవు, తలకాయ పోవట్లేదు, ఏది ఉండేది కాదు. పొద్దున్నే లేచేవారు, నీళ్లు తెచ్చుకునేవారు. మేము ఇక్కడ స్థలంలో ఇల్లు కట్టేటప్పుడు కూడా నేను కావిడి వేసుకుని నీళ్లు తెచ్చుకునేవాడిని. కావిడి వేసుకుని నీళ్లు తెచ్చేవాడిని. మా పిల్లలకి కావిడి అంటే తెలవదు. ఆ కావిడిలో బిందులు వేసుకుని నీళ్లు తెస్తాం కూడా వాళ్ళకి తెలవదు. ఇంకా నేను చిన్నప్పుడు నాకు 10వ సంవత్సరం ఉన్నప్పుడు నూతు దగ్గరికి వెళ్ళి చేతతో నీళ్లు తోడుకుని మా అమ్మగారికి నీళ్లు తెచ్చేవాడిని. ఆ రోజుల్లో నీళ్లు తేవడానికి కూడా దాదాపు 1 కిలోమీటర్ దూరం వెళ్ళేవాడిని. ఇక్కడ కూడా మేము ఇల్లు కట్టినప్పుడు పక్కన రాజుగారిది ఆ ఎర్రకమ్మైన నుయ్యి ఒకటి ఉండేది. నూతి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకుని ఇక్కడ తీసుకొచ్చి మేము పునాదులు తడుపుకున్నాం. ఆ రోజుల్లో అంత కష్టాలు పడేవాళ్ళం. ఈ రోజులు అన్ని సుఖాలు వచ్చేసిన తర్వాత దేవుడు లేదు, భక్తి లేదు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. వారు నీటిలో ఆపలికెళ్ళి ఆ నీళ్లు తీసుకుని వచ్చి నూతి బయటకు వచ్చి ఆ యొక్క తొట్టులో నింపుతుంటే ఆ మందలు వచ్చి నీళ్లు తాగేవి. వీళ్ళు ఎప్పుడైతే కష్టపడి నీళ్లు తోడి తొట్టులో పోతుంటే పక్కన ఉన్న మంద కాపులు దొంగతనంగా వచ్చేసి ఆడపిల్లలు కదా వీళ్ళని అదిరిచ్చి వారి మందలకు నీళ్లు పెట్టేసుకునేవారు. వారి మందలన్నీ నీళ్లు తాగిన తర్వాత అలా వెళ్ళిపోయిన తర్వాత మరలా తొట్టు నిండా నీళ్లు పెట్టుకుని మరలా వీరు వారి మందలు నీళ్లు పెట్టుకుని ఇంటికి వచ్చేసరికి దాదాపు 11, 12 సమయం అయిపోయేది. ప్రియమైన బిడ్డలారా, మోషే అక్కడ ఉన్నాడు కదా. వారు వచ్చి వీరి మీద గొడవ పడుతుంటే మోషే అడ్డం తిరిగి వారిని కొట్టి ఈ యొక్క ఇత్రో కుమార్తెలకు 7 చక్కగా వారి మందలకు నీళ్లు పెట్టి పంపిస్తే వీరు త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు. త్వరగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తండ్రికి చెప్పిన మాట మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చూడండి 18వ వచనం. వచ్చినప్పుడు ఏమన్నాడు చూసండి, మీరు ఎంత త్వరగా ఎట్లు వచ్చితిరి? అమ్మా 11 అయిపోయింది, ఒక్కో రోజున 12 అయిపోయింది. వాళ్ళేంటమ్మా 6ంటికే వచ్చేసారు, కారణం ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తుందండి, సిప్పోరా చెప్తుంది, నాయన రఘుయేలు మొట్టమొదటి పేరు యాజకుడి పేరు రఘుయేలు, తర్వాత అతనికి రెండో పేరు కూడా ఇత్రో కూడా అతని పేరే ప్రియమైన యాజకుడు. అతను మిద్యాను యాజకుడు, 7 కుమార్తెలు కలిగినటువంటి యాజకుడు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు అంటుంది, అయ్యా మేము నీళ్లు తోడుకుంటా వెళ్ళాం. ప్రతి రోజులాగానే వాళ్ళు కూడా నీళ్లు తోడిన తర్వాత వాళ్ళు మందలో పెట్టాలని చూస్తే ఒక ఎబ్రీయుడు మాకు సహాయము చేశాడు. అందుకే మేము ఎంత తొందరగా వచ్చామని ఇతరుతో చెప్పేసరికి అప్పుడు తండ్రి అంటాడు, అమ్మా అంత ఉపకారం చేసుకున్నామని అక్కడ వదిలిపెట్టేస్తావే, తీసుకురాపోయారా, ఎక్కడ అతను అంటే అప్పుడు వెనక్కి అతన్ని పిలుచుకుని వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అందుకే అక్కడ 20వ వచనం చూస్తే అతడు తన కుమార్తెలతో అక్కడ ఆ మనుషుని ఎలా విడిచి వచ్చితరని భోజనమునకు అతను పిలుచుకురండని ఇత్రో చెప్పినప్పుడు వారు మోషేన ఆ మనుషునితో వచ్చినప్పుడు ఈ మోషే అంటున్నాడు, ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చి వివాహము చేసిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిప్పోరా నుంచి వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత మోషేకి అక్కడ గెర్షోను అనేటువంటి కుమారుడు అక్కడ కలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆర్తలాలకు అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునను. దేవుడు ఇశ్రాయేలును చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ అధ్యాయం యొక్క సారాంశం. మోషే ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? మోషే ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు ఐగుప్తులో నుంచి మోషేను ఎక్కడ పంపించాడు? మిద్యాను అరణ్యంలోనికి ఇత్రో దగ్గరికి, ఆచుకునేటువంటి ఇత్రో దగ్గరికి పంపించాడు. అక్కడికి 40
80 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు మోషేను ఐగుప్తుకు పంపించేటువంటి కార్యక్రమాన్ని 3వ అధ్యాయంలో మనము చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, మోషే ఐగుప్తులోంచి మిద్యానికి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని బట్టి ఒక చక్కని పాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని సందర్భంలో మనం చదివినట్లయితే ఈ మోషేను గురించి ఒక చిన్న పాట ఉంటుంది, చక్కని పాట ఉంటుంది. మోషేను గురించే కాదండి, అహరోను గురించి, అబ్రాహాము గురించి, యోసేపుని గురించి, 4వదైనటువంటి మోషేను గురించి, పేతురు గురించి, స్తెఫను గురించి కూడా పాటలో ఉంటది. ఆ పాట ఏంటో తెలుసండి, దేవుని ప్రజలతో శ్రమయే మేలన్నీ ఐగుప్తు పాపపు భోగము విడచిన, దేవుని ప్రజలతో శ్రమయే మేలన్నీ ఐగుప్తు పాపపు భోగము విడచిన, మోషే వలె మనము సాగిపోవుదము, మోషే వలె మనము సాగిపోవుదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము. ఎందుకంటే మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే మీద దేవుని కరుణ, దేవుని కృప ఉంది. ఆత్మ నియమము ద్వారా మోషే నడిచి వెళ్ళినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, చదవండి, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నిన్న గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఉండడం మేలండి, మనకి దేవునితో నడవడం మేలు, దేవుని సన్నిధానంలో ఉండడం మేలు, దేవునితో గడపడం మేలు. ఈ విషయాన్ని చాలా మంది విసర్జించేస్తున్నారు. ఈ విషయాన్ని చాలా మంది అంగీకరించడం లేదు. ఈ విషయాన్ని చాలా మంది అంగీకరించడం లేదు కూడా. గమనించండి, దేవునితో ఉంటే నీకు మేలు. మోషే ఏమనుకుంటా తెలుసా? అల్పకాల పాప భోగములను కంటే దేవుని ప్రజలతో నిందే మేలు. డబ్బు కంటే దేవుడు మేలండి. ధనధాన్యాల కంటే దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవునితో ఉంటే వాటికంటే గొప్ప దేవుడు నీకు ఇస్తాడు, వాటికంటే శ్రేష్టమని ఇస్తాడు, వాటికంటే అద్భుతమైనటువంటి వరాలు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను కాపాడితే లేనిదేముంది? మనమేమంటామంటే లేదు లేదు, నన్ను నేనే కాపాడుకుంటాను, నా సంపాదన నేనే సంపాదించుకుంటాను, నా చేతుల కష్టార్జితాన్ని నేనే అనుభవిస్తాను మనం అనుకుంటూ ఉంటాం. అందుకే అప్పులు పాలైపోతున్నాం. ప్రియమైన పట్ల దేవా, నీవే నాకు శ్రేష్ఠుడు, నీకంటే నాకు ముఖ్యమైనది ఏది లేదు. మోషేకి మేలే, నేను కూడా నీతో నేను నడుస్తాను తండ్రి అంటే దేవుడి నిన్ను, ఆహా నా బిడ్డ ఎంత గొప్పదాన్ని, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీకు లేమి లేకుండా కలిమిని నీకు దయచేస్తానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాల్లో కూడా మోషేకి ఏం తక్కువ? రాణిగారి దగ్గర ఉన్నాడు, రాణిగారి కుమారుడుగా ఉన్నాడు. మోషేకి ఏం తక్కువండి? ఐగుప్తు రాజ్యం అంతా కూడా గుర్రాలతోను రథాలతోను తిరిగేటటువంటి వాడు. కాలు కింద పడితే సేవకుడు వచ్చి అయ్యగారిని నమస్కారం చేసి కాలుకు దుమ్మంటకుండా తొడవగలిగినటువంటి స్థితి మోషేది. ఈ రోజున మోషే దేవుని మాట విని దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించడానికి ఐగుప్తులటువంటి ధనధాన్యాలు విడిచిపెట్టాడు, పాప భోగాలను విడిచిపెట్టాడు. దేవుని ప్రజలతో శ్రమయ్యని మేలనుకుని బయటకు వచ్చాడు. కనుక ఈ రోజు మోషే యొక్క చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాల్లో కూడా దేవునికి ప్రిపరేషన్ ఇద్దాం, దేవునికి ప్రాధాన్యత ఇద్దాం, దేవుని సన్నిధానానికి మొట్టమొదటిగా మన సమయం ఇద్దాం, దేవుడిచ్చిన ఆశీస్సులు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా దేవా, మరి ఈ యొక్క 2వ వారంలో ప్రభా నీ సన్నిధానంలో నిర్గమకాండం 2వ అధ్యాయం మేము ధ్యానం చేసుకోవడానికి నీ కృప ఇచ్చావు తండ్రి. చెప్పబడినటువంటి ప్రతి అంశమును, ప్రతి మాట కూడా ప్రభా నీ బిడ్డలమనే మేము మా హృదయంలో ఉంచుకోవడానికి నన్ను కృప చూపించండి.
నేను మోషే జీవితం మాకు ఒక మాదిరి, మీరు మాకు మాదిరిగా ఉంచి వెళ్ళినటువంటి జీవితంలో నుంచి మోషే కూడా అలాగే నడిచి వెళ్ళాడు ప్రభా. నీ కృపను బట్టి, నీ యందు నమ్మికను బట్టి, విశ్వాసమును బట్టి మోషే తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు ప్రభా. మా జీవితాలను కూడా అటు రీతిగా అంకితం చేసుకోవడానికి అయినా అల్పకాల పాప భాగములు విడిచిపెట్టినైనా నిజమైన దేవుడివి, సత్యమైన దేవుడివినైనా, మమ్మల్ని కాపాడే దేవుడివి, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని నిన్ను ప్రభునైనా మేము వెంటాడినైనా ప్రభా నీతో నడిచి నీ సన్నిధానంలో దీవుని పొందుకున్న భాగ్యము నీ బిడ్డలమైన మాకు దయచేయమని ఈ సమయం అందు ప్రార్థన చేస్తున్నాం నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విన్నటువంటి వారిని మీరు దీవించండి. ఎవరైతే ఏకరతలో ఉన్నారో, ఎరుకలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరిని కూడా ప్రభువైన ఈ వాక్యాన్ని బట్టి ఆదరించండి. దేవుడు ఆదరిస్తే చాలు, దేవుడు నీ మీద దృష్టి ఉంచితే చాలు, దేవుడు నీ మీద కృప చూపిస్తే చాలు, నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. అటు రీతిగా ఈ సమయం అందునైనా వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకుని దీవించండి. వారి జీవితాల్లో ఫలింపును దయచేయండి. వారు నీ మాటకు ఎదురు తిరగకుండా ప్రభా నీ చిత్తానికి లోబడి ప్రభు నీ చిత్తం చెప్పు నడుచుకోవడానికి నేను నీ కృప చూపించమని ఈ వాక్యాన్ని బట్టి మా జీవితాల్లో నేను ప్రభు మధురమైనటువంటి రోజులు ప్రభు నేను మధురమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభు నేను శ్రేష్టమైన జీవితాన్ని మాకు దయచేదురుగా కానీ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.